నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కూడా ఉద్యోగ పెన్షనర్లకు నిరాశ మిగిలిందండి. సో నిరాశ తప్పలేదు. ఏంటంటే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్లు ఇంకా ఎవరికైతే జమ కాలేదో సో రిమైనింగ్ వాళ్ళకి ఈ రోజు పడవండి. సో కానీ ఎవరు కూడా ఆందోళన అయితే చెందవద్దు. సో ఎందుకు ఏమిటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి దయచేసి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే తోటి ఉద్యోగ పెన్షనర్స్ కి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో మనకు ముందుగా చూసుకున్నట్లయితే కొత్త ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. సో ఏంటంటే కొందరు పెన్షనర్స్ ఏమంటున్నారంటే, సార్ మాకు అర్జెంటుగా డబ్బులు అవసరం ఉంది, సో మా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే అని చెప్పేసి ఈ విధంగా డైరెక్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఫోన్పేలో ఇట్లా బ్యాలెన్స్ కూడా చెక్ చేసి చూపిస్తున్నారండి. సో అంటే డబ్బులు ఏమి అయిపోయినాయి అన్నమాట. సో కాబట్టి వెంటనే జమ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆల్రెడీ ఈరోజు ఆగస్టు 6వ తేదీ అయిపోయింది కాబట్టి సో త్వరితగతిన వెంటనే చెల్లించాలి. సో చెల్లించేలా ఈ విధంగా అయితే ప్రభుత్వము ముందుకు వేయాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఏదో మన పెన్షన్లు చూసుకొని మా మీద మనమే జోకులు వేసుకునే పొజిషన్ కి వచ్చేసామంటున్నారు. 30 నుంచి 35 ఏళ్ల వరకు సగటున ఒక ఉద్యోగి ఎంప్లాయీ గవర్నమెంట్ కోసం పనిచేస్తే గవర్నమెంట్ సో ఈ విధంగా పెన్షనర్ ఏజ్ వచ్చేసరికి గవర్నమెంట్ పెన్షనర్లని నెగ్లెక్ట్ చేస్తున్నది అని కూడా చెప్తున్నారండి. సో గవర్నమెంట్ అలా ఏం చేయదండి. సో మరి ఏమో అయింది. సో మరొకరు కూడా వాళ్ళ యొక్క స్టేటస్ అయితే పెట్టారు. ఈ విధంగా ₹1 కూడా లేదు, ₹1 ఉన్న వాడుకునే వాళ్ళని చెప్పేసి ఈ పైసలు ఎట్లా వాడలేము కాబట్టి ఈ విధంగా అయితే ఉందండి. సో సర్వీస్ లో ఉన్న వాళ్ళకు ఉన్న రెస్పెక్ట్ రిటైర్ అయిన వాళ్ళకి లేదు అని అయితే చెప్తున్నాడు. ఫ్రెండ్స్, మనకు రీసెంట్ గా ఈ ఫోటో మీకు అందరికి గుర్తుందా ఫ్రెండ్స్? సో ఈ ఫోటోని నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు ఆయన తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ఏమని చేశారంటే 1వ తేదీని ఇక్కడ డేట్ చూడండి, ఈయన ఎంప్లాయీ అండి ఈయన. సో 1వ తేదీనే ఉదయం 6 గంటల తర్వాత 8 గంటల లోపే శాలరీ క్రెడిటెడ్ అని చెప్పేసి ఆయన హ్యాపీగా పలక పెట్టేశాడండి, బోర్డు పెట్టేశాడు ఈ విధంగా. సో దీన్ని నారా లోకేష్ గారు అయితే ట్వీట్ చేశారు. సో మా గవర్నమెంట్ ప్రభుత్వం ఈ విధంగా పని చేస్తోంది, సో ఈ విధంగా మేము 1వ తేదీనే జీతాలు జమ చేశాము అని అయితే అంటున్నారండి. కానీ వాళ్ళు జమ చేసిన మాట వాస్తవమే కానీ గ్రౌండ్ రియాలిటీలో సో మనకు తెలుసండి, గ్రౌండ్ రియాలిటీలో అలా జరగలేదు. సో జమ కాలేదా అంటే జమ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అది తక్కువ మంది ఉన్నా సరే జమ కాని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో తక్కువ మందికి జమ కాకపోయినా సరే వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారు అనమాట. సో జమ అయిన వాళ్ళకి పని లేదండి. సో జమ కాని వాళ్ళైతే త్వరితగతిన వాళ్ళతో పాటు జమ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ సిఎఫ్ఎంఎస్ అప్డేట్లు ఇవన్నీ పెన్షన్లు జమ అయిన తర్వాత పెట్టుకోవచ్చు కదా అని కూడా చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారండి. సో శాలరీ క్రెడిటెడ్ ఉద్యోగి ఆనందంపై లోకేష్ అయితే ట్వీట్ చేశారు. కూటమి పాలనలో ప్రభుత్వం ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు పడుతున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇవాళ ఉదయమే శాలరీ క్రెడిట్ అయిందంటూ ఒక ఉద్యోగి పలకపై రాసి చూపిస్తున్న వీడియోను ఆయన షేర్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు పడినందుకు ఆనందమయమై జీతాలు. సో ఇది కూటమి ప్రభుత్వం సామర్థ్యత పాలనకు నిదర్శనం అని కూడా. సో ఇక్కడ మనము అతి ముఖ్యంగా ఇక్కడ చూడండి మీరే, లోకేష్ గారే ట్వీట్ చేశారు. సో ఇది న్యూస్ అండి ఇది. సో ఆయన ట్వీట్ చేయడంలో తప్పేం లేదు, కానీ
పూర్తి స్థాయిలో జమ అయ్యాయా లేదా అనే ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఏ గవర్నమెంట్ అయినా సరే ఒక పథకాన్ని పంపినా లేదా ఒక పని చేసినప్పుడు అది గ్రౌండ్ రియాలిటీలో క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ అనేది మళ్ళా ప్రభుత్వం తీసుకున్నదంటే అప్పుడు ఫుల్ఫిల్ అవుతుందండి. ఇప్పుడు డీబీటీ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే లబ్ధిదారులను ఎంపిక చేసి అంటే ఈ విధంగా అయితే చేశారు గత ప్రభుత్వంలో పథకాలను డీబీటీ పద్ధతిలో. సో ఇక్కడ మనకు ఫీడ్బ్యాక్ వెళ్తుంది వాళ్ళకు జమ అయిందా లేదా అని చెప్పేసి. అదే విధంగా పెన్షనర్స్ అకౌంట్ లో జమ కాలేదు అని వాళ్ళకు తెలియదా? సో ప్రభుత్వ ఖజానాకు ట్రెజరీ వాళ్ళకి తెలియదా? లేదంటే ఎవరికి? అందరికీ తెలిసే ఉంటుంది కదండి. సో ఇప్పుడు ఒక పెన్షనర్ అకౌంట్ లో జమ అయ్యింది లేదా అన్నది ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలిసే ఉంటుంది. సో ఫ్రెండ్స్ వాళ్ళకు ఇక్కడ జమ అయితే గ్రీన్ ఇట్లా అంటే జమ అయిన వాళ్ళకి ఇది అనుకోండి కంప్లీటెడ్ డన్ 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 అని వస్తుంది. అదే జమ కాని వాళ్ళకు ఇట్లా రెడ్ మార్క్ తో చూపిస్తుంది కదండి. సో ఆ విధంగా వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీ అయితే చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. సో ఇంకా పోతే సో ఇప్పుడు మనం జైల్లో దొంగలు లాగా సో ఇలా జైల్లో దొంగల్లాగా మెడలో పలక పెట్టుకొని పెన్షన్ నాట్ క్రెడిట్ అని రాసుకొని మనం కూడా ఫోటో దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి మినిస్టర్స్ కి ట్యాగ్ చెయ్యాలేమో అని అయితే వ్యక్తపరిచారండి. ఇది ఆవేదన అండి. సో ఇదేమి ఫన్నీగా ఏం కాదు. సో ఈయన ఏమి జోక్ ఏం చేయట్లేదు. సో ఎందుకంటే పడలేదు, ఇంకా జమ కాలేదు కాబట్టి. సో జమ అయిన వాళ్ళు ఏం చేశారు, ఈ విధంగా ఒక పలక పెట్టేసి ఇక్కడ శుభ్రంగా ఇట్లా చూపించేశారు. మరి జమ కాని వాళ్ళు కూడా ఒక ఏం చేయాలి అని చెప్పేసి నా అడుగుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్. ఇక జస్ట్ గాట్ ఇన్ఫర్మేషన్, ఈరోజు ఉదయం ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ శ్రీఎన్ మోహన్ రావు గారిని సంప్రదించగా వారు ఫైనాన్షియల్ సెక్రటరీ గారు ఈరోజు సాయంత్రం లోపు పెన్షనర్లందరికీ ఇప్పటికీ పెన్షన్ జమ కాని జిల్లాలు జమ అవుతాయని తెలియజేశారు. కానీ ఎక్కడ జమ అయ్యాయండి? ఈ రోజు అయితే ఇంకా వచ్చే అవకాశమే లేదండి. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో విధంగా మనము మన వీడియో ద్వారా స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్ ఏది రాంగో కూడా ఇక్కడే తేలిపోతుందండి. సో కరెక్ట్ వాటికి జమ అయి ఉండాలి కదండి. సో సమయం కూడా 8 అయింది. 8 గంటలు అంటే ఇక ఎవరు పని చేయరు ఈ టైంలో. 6 కల్లా క్లోజ్ అన్నమాట, దుకాన్ బంద్. సో ఈ రోజులు పెరగడం తప్ప ఫలితం లేదు. సో మనం కూడా రోజు వీడియోలు చేసుకుంటూ పోతున్నాం కానీ ఫలితం అయితే లేదండి. సో ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా స్పందించలేదు. ఏ ప్రభుత్వం నుంచి ఎటువంటి అఫీషియల్ నోటు రాలేదు. సో మనకు ఫ్రెండ్స్ బాగా తెలుసు ప్రభుత్వానికి ఎవరికి జమ అయింది ఎవరికి జమ కాలేదు అనేది ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలుసు అండి. ఇప్పుడు నేనున్నాను, ఒక పర్సన్ ని ఇంకొక పర్సన్ కి ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిన పోనీ వాట్సాప్ ద్వారా ఒక హాయ్ అని మెసేజ్ పెట్టినా కూడా నాకు ఇక్కడ 2 టిక్కులు పడ్డమో, అదే డబ్బులు పంపితే సెండ్ అని ఏ విధంగా మనకు చూపిస్తుంది. ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి. సో గవర్నమెంట్ కూడా ఫీడ్బ్యాక్ ఎందుకు లేదు, సో అదేంటో చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఫ్రెండ్స్. క్షేత్రస్థాయిలో వచ్చి వాళ్ళేమో ఇక్కడికి వచ్చి పడిందా లేదా అని అడగాల్సిన పని లేదు, అక్కడే తెలిసిపోతుంది వాళ్ళకి. సో నంద్యాల ఫ్యామిలీ పెన్షన్ కూడా పడలేదు. సో విధంగా చాలా మంది సఫర్ అవుతున్నారు. పెన్షన్స్ అంటే గవర్నమెంట్ కి చులకన అన్నట్టు కూడా, చులకన భావం కూడా అన్నట్టు ఉంది సో ప్రజల్లో. కాబట్టి ఏ గవర్నమెంట్ కి కానీ పెన్షనర్స్ అంటే అంత చులకన. ఏమి ఏడిపిస్తున్నారో చూడండి, టెన్షన్ అంటే. సో ఫ్రెండ్స్ ఈ విధంగా గవర్నమెంట్ ఒకరికి జమ చేయకపోయినా కూడా అది ఇబ్బంది పెట్టినట్లే అవుతుంది కాబట్టి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు సార్కి తెలియాలి పెన్షనర్స్ పడుతున్న బాధలు అని చెప్పేసి అప్పుడు పెన్షన్స్ అన్ని వస్తాయని కూడా ఆవేదన వ్యక్తం చేశారండి. సో జీతాలు పెన్షన్లు ఇచ్చిన తర్వాత సిఎఫ్ఎంఎస్ అప్డేట్ చేసుకోవచ్చు కదా, మిగిలిన పెన్షనర్స్ ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇది హైలైటెడ్ అండి. అంటే ఇది ఒకందుకు కరెక్టే అండి. ఇప్పుడు జీతాలు పెన్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ అప్డేట్ ఏదో తర్వాత చేసుకున్నట్లయితే ఎవరికి ఇబ్బంది ఉండదు. సో కాబట్టి సో ఈ విధంగా ఇది 100% వాస్తవం అన్నమాట. సో ఇది ఇక రాయలసీమ రీజియన్ లో ఎవరికైనా ట్రెజరీ ఆఫీసర్ తెలిసి ఉంటే దయచేసి తెలుసుకొని అప్డేట్ ఇవ్వండి ప్లీజ్.
అవునండి, రాయలసీమ ప్రాంతాలైన 4 జిల్లాలు అనంతపురం, కర్నూలు, కడప, ఇక ఇంకో జిల్లా ఏందండి అనంతపురం, చిత్తూరు. సో ఈ 4 జిల్లాలలో పెద్దగా జమ కాలేదన్నమాట. సో ఎక్కువగా బద్వేల్ వినిపిస్తుందండి, బద్వేల్. సో బద్వేల్, ఇక అంటే మిగతావి కూడా ఉన్నాయి. సో బద్వేల్ ఎక్కువ వినిపిస్తుంది. సార్ బడ్జెట్ ప్రాబ్లం లేదు ఏపీ గవర్నమెంట్ దగ్గర అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇదంతా సో ఇలా జరుగుతుందండి ఫ్రెండ్స్. సో తిరుపతి డిస్టిక్ లో సార్ ఫోన్ చేసి ఉంటే మనీ ప్రాబ్లం అని చెప్పారు. మనీ అడ్జస్ట్ చేసుకుని పెన్షన్ వేస్తామని చెప్పారు. 20వ తేదీ కల్లా వేస్తారని చెప్పారు. 20వ తేదీ 20వ తేదీ అనేది రాంగ్ అండి. ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు బహుశా. 20వ తేదీ వరకు పెన్షన్స్ రాకపోతే ఏం జరుగుతుందో ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలుసు అండి. సో కాబట్టి అది అలాంటివన్నీ మనం ఇక్కడ మాట్లాడము. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్. సో పెన్షన్ సంబంధించి ఎవరు కూడా ఆందోళన అయితే చెందద్దండి, చూద్దాము. సో ఇలా అయితే ఉంది. సో తప్పకుండా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఏమి మనసులో పెట్టుకోకండి, నవ్వుతూ ఉండండి. జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఏదో జీతాలు లేట్ అయిన తర్వాత ఏమి కాదు. సో హ్యాపీగా ఉండండి, బీ హ్యాపీ, సేఫ్గా నిద్రపోండి ఫ్రెండ్స్. ఇక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఊరికే ఆ విధంగా చేయండి. సో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.